ఆ ప్రియ పరలోకపు తండ్రి, సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించే నీవు ఈ బిడ్డల కన్నీరు చూసి పరలోక సింహాసనాన్ని విడిచి మా మధ్యకు దిగొచ్చినందుకు నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు నాయన, ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు నాయన. నీ సేవకునిగా ప్రాధేయపడుతున్నా ప్రతి ఒక్కరిని దర్శించాయా, ప్రతి ఒక్కరిని దీవించు నాయన. ఆ పరిస్థితులు ఏమీ బాగోలేదు నాయన. ఒకవైపు నిరుద్యోగ సమస్య, ఒకవైపు వివాహం కాలేదనే నిరాశ, మరోవైపు బిడ్డలు పుట్టలేదనేటటువంటి దిగులు, ఇంకోవైపు బిడ్డలు స్థిరపడలేదనేటటువంటి వేదన. అన్నిటి మధ్య నాయన శరీరంలో బలహీనత. ఈరోజు నీ బిడ్డలు ఎన్నెన్ని సమస్యలతో వచ్చారో, ఎవరు ప్రభు వీళ్ళని బాగు చేసేది? ఎవరు ప్రభు వీళ్ళ కన్నీరు తుడిచేది? ఎవరు ప్రభువా వీరిని ఆశీర్వదించేది? ప్రాణంగా ప్రేమించిన నీవు కాకుండా ఎవరు మాకు దిక్కు? ఎవరు మాకు ఆధారం? ఎవరు మాకు ఆశ్రయం? ఆ జీవితంలో అద్భుతాన్ని చేస్తావని విశ్వసిస్తున్నావు నాయన. ఆ జీవితంలో మాకున్న ప్రతి అవసరము నువ్వు తీర్చబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసు నామం పేరట అడిగిన ప్రతి అవసరము తీర్చబడినది అని విశ్వసిస్తూ స్తుతిస్తూ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.